అసలు రాజమౌళి గారు అంటేనే ఒక ఇండస్ట్రీకి వాల్యూ తెచ్చిన వ్యక్తి, అవునండి, మరొక స్టేజ్కి తీసుకెళ్లిన వ్యక్తి, క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి. కానీ ఇప్పుడు చేసినటువంటి అలిగేషన్స్ చూస్తే ఇలాంటి వ్యక్తి ఇలాంటి విషయాలన్నీ ఎంత గోప్యంగా ఉంచుతూ బయటికి ఇంత చలామణి అవుతున్నటువంటి మహారాజా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ అలిగేషన్స్ ఎంతవరకు వాస్తవం, లేకపోతే అలా చేయడానికి గల కారణం ఏంటి? అలా చేయడానికి గల కారణము 4 రోజుల క్రితము ఉప్పలపాటి శ్రీనివాసరావు అని ఒక ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రిలీజ్ చేశారు. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా 4. ఒకటి, తాను పబ్లిసిటీ కోసము కాదు, కేవలము తన మనసులో ఉన్నటువంటి బాధని నలుగురికి తెలియపరిచి తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు, తన మరణ వాంగ్మూలము కింద అందులో తాను చెప్పినటువంటి అంశాలను గ్రహించవలసిందిగా అందరికీ తెలియపరుస్తున్నాను అని మాట్లాడాడు. ఆ వీడియో చూసిన తర్వాత అనేక ఛానల్స్లో చాలామంది రకరకాలుగా, కొందరు రాజమౌళి గారికి అనుకూలంగాను, కొందరు ఆ ఉప్పలపాటి శ్రీనివాసరావుకి అనుకూలంగాను, కొందరు నిజానిజాలు తెలియక ఇద్దరికి ఏం జరిగిందో అర్థం కాక విచిత్రమైన హెడ్డింగులు పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ ఆయన పేరేంటి, కృష్ణ శర్మ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎక్కడో బయట నిలబడి ఆయన అనలిస్ట్ అట, చాలా ధైర్యంగా చాలా నిర్భయంగా స్టేట్మెంట్లు కొన్ని ఓపెన్గా ఇచ్చేస్తున్నాడు. మరి అతను అలా వదిలేస్తారేంట్రా బాబు, ఎవరో ఒకళ్ళు పట్టించుకోవాలి కదా. ఈ వాళ్ళ తాలూకు వాళ్ళు అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇలా అవాకులు చవాకులు పేలుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళని ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటల్ని చాలా తేలిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో లోకల్లో పలుగాకులు మాట్లాడతారులే అన్నట్టు విడిచిపెట్టేస్తే, రేపు వాస్తవంగానే ఆ శ్రీనివాసరావు అనే అతను కానీ పొరపాటున ఆత్మహత్య చేసుకోవడం జరిగితే అప్పుడు తీవ్రమైపోతుంది. పరిణామాలు చాలా తీవ్ర స్థాయికి చేరుకునే ఆస్కారము ఉందండి. అందుకని ఇటువంటి వాళ్ళని ఊరకనే వదిలేయకూడదు. వాళ్ళు ఎందుకు ఈ రకంగా బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారు, అందుకు వెనకాల ఎవరు ఉన్నారు, అసలైన కారణాలు ఏమిటి అనేది కనీసము పోలీసు వారు ఎవరో ఒకరు పట్టించుకోవాలి. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల మీద ఉండి పట్టించుకోకపోతే ఈ రకంగా ప్రవర్తిస్తూ సమాజంలోనూ ఒక పరిశ్రమలోనూ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు గడించినటువంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ఆయన్ని ఇలా అండర్ ఎస్టిమేట్ చేసి ఇలాగా పప్పిషేమ్ చేసి ఆయన్ని అసలు ఆయన ఒక గే అంటున్నాడు. ఆ విషయం ఈయన చూశాడండి, ఈయన స్వయంగా చూశాడా, ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఆ విలేకరు ప్రశ్నిస్తే దానికి ఆయన ఏం సమాధానం చెప్తున్నారు? మేము అనలిస్టులము, నేను చాలా పరిశోధన చేశాను, ఆయన శ్రీనివాసరావు మాట్లాడిన వీడియోని అనేక కోణాల్లో పరిశీలించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ పరిణామాలకి ఆయన రెడీ అయినా ఒకవేళ ఏమైనా జరిగితే, ఇప్పుడు ఏమైనా తీవ్రమైన పరిణామాలు వస్తే దానికి ఎటువంటి సమాధానమైనా చెప్పడానికి నేను రెడీ అంటున్నాడు ఆయన. ఆయన కూడా చాలా తొందరపాటుతనంతో మాట్లాడుతున్నారు అని నాకు అనిపిస్తోంది. అలా మాట్లాడకూడదండి. ఎవరిని నిజానిజాలు వాస్తవాలు తెలియకుండా అకారణంగా నిందారోపణలు చేయడం అనేది సబబు కాదు, సంస్కారము కాదు. మరి ఆయన ఏ ధైర్యంతో అలా మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు. ఆయన్ని ఒక మాట కాదు, ఆయన కొందరు పేరు ప్రఖ్యాతులున్న దర్శకుల్ని తొక్కేయాలని వాళ్ళని
ఇండస్ట్రీలో మళ్ళీ విజయాలు చూడకుండా తనదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి గాను ఆయన మంత్రశక్తితోటి, హిమాలయాల టాపిక్ ఏదో వచ్చింది కదా మరి. అది వేరే విషయము. ఈయనట మంత్రాలు చేస్తాడట, అంటే ఏదో క్షుద్ర పూజలు లాంటివి చేస్తారట. ఈయన మరి చూసి వచ్చాడా ఏంటో మరి మనకు తెలీదు. ఏమంటే చూసారా విశ్లేషణలు కృష్ణ ఏమన్నా శర్మ గారు తెలిసిందేమో. ఏమన్నా చూసారా, లేకపోతే ఏమన్నా ఆయనకి పార్టిసిపేట్ తెలుసు చేశారా? అంట కదా, తెలుసు మాకు తెలుసు ఎలా అండి. ఎలా తెలుస్తుంది? బ్రాహ్మణ వంశంలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కొన్ని ఇప్పుడు మంత్రాలు. బ్రాహ్మణ అయినంత మాత్రాన అన్నీ తెలీదు. బ్రాహ్మడికి ఏం తెలుస్తుంది? రకరకాల పూజలు ఉంటాయి అనేది మాత్రమే తెలుస్తుంది. కానీ రాజమౌళి గారు క్షుద్ర పూజలు చేస్తున్నారు, దర్శకుల్ని నిర్మాతల్ని తొక్కేసి నొక్కేసి ఆయన ఉన్నత స్థాయికి ఎదగడం కోసము అన్న మాట చాలా పెద్ద మాట అండి. అది ఈయన ప్రూవ్ చేయగలడా? అంత నోటితో ఈజీగా మాట్లాడేశాడు. రేపు సందర్భం వచ్చి ప్రూవ్ చేయి అంటే చేయగలడా? పిచ్చగా అలా ఆపోజిట్ నోటికి వచ్చి పరుణేష్ మాటలు దావా వేస్తే, మాట్లాడతాడు. ఆపోజిట్ పరుణేష్ దావా వేస్తే ఎంత కేసు ఏం కట్టగలడు? జైలుకి వెళ్ళడం తప్ప సమంత గారి విషయం వాళ్ళ అదే దగ్గర కదండి. ఏముంటుందండి? ఇప్పుడు సమంత గారి విషయం అంత పెద్ద మినిస్ట్రీ అంటే ఉమ్. పరుణేష్ దావా వేసేసరికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. జరిగిందా లేదా 100 కోట్లు అనే తర్వాత విషయం. అసలు అది సామాన్యుడు కదా. చాలా పెద్ద ఎలిగేషన్ అండి, చాలా పెద్ద నింద. అటువంటి మచ్చ అంటాను నేను. అటువంటి నిందలు మోపడం అనేది చాలా తప్పు. దానికి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేదో తమాషా అనుకుంటున్నాడు ఆయన. నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మాట్లాడేస్తున్నా అనుకుంటున్నాడేమో. ఆచితూచి మాట్లాడాలి. పెద్ద వ్యక్తి. అందులో ఒక స్థాయిలో ఉన్నారు అంటే ఎంతో కష్టపడందే వాళ్ళు, జీవితంలో అన్ని విధాల ఎత్తుపల్లాలు చూసిన వాళ్ళు, చాలా క్రింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. మరి వారికి మంచి చెడు ఉచ్చ నీచము ఇవన్నీ తెలీదు అని అనుకోని అలా మాట్లాడడము సబబు కాదు. వాళ్ళ కుటుంబము, వాళ్ళ వంశము అందరూ కూడా దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళు చేసేటువంటి వృత్తిని కూడా ఆ సినిమా పరిశ్రమలో రైటర్లుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా వాళ్ళు ఏ రకమైనటువంటి పాత్రని వాళ్ళు భుజాన వేసుకొని మోస్తున్నారో దానికి పూర్తి న్యాయం చేయడం కోసమే జీవితాలను అంకితం చేసి జీవిస్తున్నటువంటి కుటుంబాలు వారివి. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. అతని గురించి తెలిసి తెలియక అరకొర నాలెడ్జితోటి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే మంచిది కాదు. పరిణామాలకి సమాధానం చెప్పాలి. తప్పకుండా వాళ్ళు కొన్ని దుష్పరిణామాలు ఫేస్ చేయవలసి ఉంటుంది ఫ్యూచర్లో. ఒక్కసారి మెట్లెక్కిన తర్వాత మొత్తం చట్టాలు కదిలేదాకా లాగుతారు విషయం, లాగుతారండి. ఎందుకంటే ఏదో పనుల్లో ఉండి పట్టించుకోవట్లేదు, కానీ ఏదో ఒక రోజున వాళ్ళ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఈ సమస్యని సమస్యగా ఉండకుండా, పెద్ద సమస్యగా పరిణమించకుండా వాళ్ళు నోరు విప్పి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకున్న రోజున ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ దరువు ఉంటుంది, అప్పుడు అనుభవిస్తారు. అందుకని వాస్తవాలు తెలియనప్పుడు ప్రశాంతంగా సైలెంట్గా ఉండాలి, కానీ తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని, ఇలా సూసైడ్ చేసుకుంటున్నామని వీడియోలు చేసి వదిలే వాళ్ళని ఎందుకంటే ఊరకే వదిలేస్తారు? అయ్యా, మన పోలీస్ శాఖ వారికి వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి వీళ్ళని వదలకండి, కొంచెం చూడండి, వాళ్ళ సంగతి పట్టించుకోండి. వాళ్ళని అలా వదిలేస్తే సందుకోడు మొదలవుతాడు, వీధికి ఒకటి తయారవుతాడు. శాంతి భద్రతలకు విఘాతం. చట్టాన్ని న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదండి. అలా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి, ఓ సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సమాజం ఎటుపోతున్నట్టు? వెచ్చిమీరిపోతుంది. అటువంటి వాళ్ళని వదలకూడదండి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. రక్షణ శాఖ వారు, మన ప్రభుత్వం వారు ఇటువంటి అంశాలని తేలిగ్గా తీసేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వానికి
మన రాష్ట్రానికి మన దేశానికి కూడా వన్నె తెచ్చే విధంగా చక్కటి సినిమాలను దర్శకత్వం వహించి ప్రపంచ ప్రఖ్యాతిని తెలుగు చలనచిత్ర సీమకు గడించినటువంటి ఒక వ్యక్తి. అతని యొక్క పర్సనల్ లైఫ్ని ఎవరో టార్గెట్ చేసి ఈ రకంగా పిచ్చగా కమెంట్ చేస్తూ ఉంటే మరి ఊరుకుంటే ఎలాగా? ఏదో ఒక చర్య తీసుకొని దీన్ని ఇక్కడతో పులి స్టాప్ పెట్టకపోతే అరెస్టు కాబడుతున్న రాజమౌళి, ఒక ఆడదాని వల్ల జీవితాన్ని నాశనం చేసిన రాజమౌళి, గే రాజమౌళి అని టైటిల్స్ పెట్టి ఏమిటా ప్రోగ్రాములు, ఎందుకు చేస్తున్నారు, ఏమి పొందుతారు? అయ్యా, వీలైనంత త్వరగా ఎవరో ఒకరు స్పందించి ఈ దుష్ట కార్యక్రమానికి స్వస్తి పలికితే, అటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే అక్కడికి ఇన్ ఫ్యూచర్ ఎలాంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయడం మానుకుంటారు. ఎందుకంటే అది ఆరోగ్యకరమైన చర్యలు కాదు, అలాగే ఎవరు హర్షించేటువంటి అంశం కాదండి. వాళ్ళందరూ ఒక పద్ధతైన జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులు. వాళ్ళని పద్ధతి లేని వాళ్ళు ప్రతివాడు కామెంట్ చేయడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.